విలువలు రాజకీయాలకు నిలువుటద్దం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన మార్గదర్శకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ రూరల్ వలసపాకల గంగరాజు నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై నానాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. సాగునీటి రంగం నుంచి పౌర సరఫరాల వరకు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్వల్ప కాలంలోనే సుమారు 200 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, 400 కోట్లతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం, ప్రజల కోసం నిరంతరం శ్రమించడమే మా డిఎన్ఏలో ఉంది అని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్రం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరో 10 నుండి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడాలని, ప్రతి గ్రామంలోనూ పార్టీ సభ్యత్వాన్ని భారీగా పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా జన సైనికులు విజయం సాధించి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కానీ ఒకటైతే గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం, ఈ రోజు దాకా నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన సూపర్ 6లో 4 ఇప్పటికి అమలు చేయడం జరిగింది. 2 అమలు చేసే పరిస్థితి చెప్పనే అనేక రకంగా చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతుల్లో నెంబర్ 1 స్థాయిలో ఇవాళ జనసేన పార్టీ ఉంది, అట్లాగే కూటమి కూడా ఉంది. అలాగే ఇవాళ కాకినాడ రూరల్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇవాళ 200 కోట్ల రూపాయలు పై రుచులకు అభివృద్ధి చేసాం, 400 కోట్ల దగ్గర సంక్షేమం పూర్తి చేసామని చెప్పి చాలా ఘనంగా చెప్తాను. ఇవి అయిన తర్వాత మేము చేసినటువంటి అభివృద్ధి వేళ ఆవిష్కరణ చేసి చూపిస్తూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్లో ఏ ఒక్కరి మీద చేయలేకపోయినా ఆల్రెడీ చేసినవి అభివృద్ధి జరుగుతున్నాయి. రేపు ఆల్రెడీ ఎస్టిమేట్స్ పంపి శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 3 ఖర్చు పెట్టడం జరిగింది. ఆ 3టిలో ఏ చేయకపోయినా సరే ఎవరిని కాకినాడ రూరల్లో ఎవరిని కూడా వచ్చి ఓటు అన్నది అడగనని చెప్పి నేను ఛాలెంజ్ చేసి నేను చెప్తూ ఇవాళ అలాగే జన సైనికులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మనం రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్కి ఇది ఈ సభ్యత్వం ఒక సన్నాహం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మన పట్టు మనం ఇది తీసుకోవాలి. కూటమి ఉంటుంది, కూటమిగానే ఉంటుంది. కానీ కూటమిలో కూడా మన బలం నిరూపించవలసిన అవసరం ఉంది, అగత్యత ఉంది. మన సభ్యులు ఎక్కువ మంది ఎంపీటీసీలు అవ్వాలి, మన సభ్యులు ఎక్కువ మంది సర్పంచ్లు అవ్వాలంటే ఆశ, అవకాశం ప్రతి ఒక్కటి మనకు ఉండాలి అంటే ఈ సభ్యత్వాల్లో ఖచ్చితంగా మన ప్రతిభ చూపించాలి. రేపు టేబుల్ మీద కూర్చుంటే 1-to-1 కూర్చుంటేప్పుడు నా ఊర్లో నా బలం ఇది, నీ బలం ఏది, ఆ బలం ఏది అంటే ఇది అంటే ఒక దెబ్బలాట కాదు. దీన్ని నేను చెప్పేది ఒక పోలీతత్వం, ఒక చర్చ, ఒక అంశానికి వచ్చినప్పుడు మన చర్చ బలంగా సాగాలంటే ఈ సభ్యత్వాలు మనం ఎప్పుడు కూడా స్టేట్ 1st, 2nd, 3rd ఉన్నాం. ఇవాళంటే అదృష్టవస్తు పవన్ కళ్యాణ్ గారు నన్ను లెక్కలోకి మనం తీసుకోము. ఎందుకంటే ఆయన స్థాయికి మా స్థాయి తీసేస్తే ఇవాళ 1వ స్థానంలో కనపడతా ఉన్నాం. 1వ స్థానాన్ని చివరి దాకా 17వ తారీఖు దాకా మీరు నిలబెడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.